ओम तत्संयोरावृणीमहे गातुं यज्ञाय ओम शांति 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् सभोविं विश्वतो वृत्वात्यतिष्ठद्दयां पुरुष एवेदकं सर्वं यद्भूतयश्च भव्यम् यो देवेभ्य आतपते यो देवानां पुरो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मणे अजं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदप्रपन्नो यस्वैवं ब्राह्मणो विद्या तस्य देवा असन्वशे भीष्टते लक्ष्मीष्टपत्युः होरात्रे पार्श्वे ओम गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्वन्नोतिभिस्सेदसादनं श्रीमन्महागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीमती धीनामवित्रयवतो श्रीमहासरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म వెనకకు నువ్వు వెనకకి దేవుని దర్శించుకున్న వారు ఆశీర్వచనం పొందటం మిస్టర్ లక్ష్మణ్ గారితో పాటుగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్వచనం పొందటం మేము ఆనవాయితీగా భావిస్తున్నాం. ఈ పర్యాయం కూడా రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబడటం మిత్రుడు అడ్లూరి లక్ష్మణ్ గారు ఏదైతుందో శాసనసభ్యుడిగా గెలుపొంది ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు వారు మొదటిసారిగా మల్లన్నపేట సందర్శించి మరి ఆ మల్లన్న దేవుని ఆశీర్వాదాలు పొందని రావడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తుంది. ఈ దశాబ్ద కాలంలో వాస్తవంగా ఏ లక్ష్యాల కొరకైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చేపట్టబడడం జరిగింది, ఈ దశాబ్ద కాలంలో ఆ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి నీరు గార్చి ఉద్యమ ఫలితాలు ఏవి కూడా ప్రజానికానికి అందింపచేయలేకపోవడంతో ప్రజల్లో ఏదైతుందో మరి ఏ ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించబడడం జరిగిందో దాన్ని తిరిగి రాసే విధంగా చెప్పండి మార్పు ఆశించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి పట్ల విశ్వాసంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం ప్రభుత్వం ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ దళితులు బలహీన వర్గాలే కానీ మహిళలు ఆడపిల్లలే కానీ ప్రభుత్వం ఏర్పడ్డ మనము ఈ 3 వారాల్లో మనం గమనిస్తే కొంచెం నేను అనుకుంటే ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిలో మరి ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయాలనే తలంపు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ 48 గంటల్లో 7th నాడు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపడితే 9th డిసెంబర్
సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం రాష్ట్రం నుండి మహిళల ఆడబిడ్డలు అందరికీ కూడా ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పింప చేయబడుతుంది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు చెప్పంటూ నేను చదువుకునే విద్యార్థులే కానీ ప్రభుత్వ సెక్టరే కానీ ప్రైవేట్ సెక్టర్లో విధులు నిర్వర్తించేటటువంటి ఒక ఆడబిడ్డలకు అందరికీ కూడా ఏదైతే ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఉచిత రవాణా సౌకర్యం అనేది కేవలం వారికి ఆర్థికంగా ఏ మేరకు లబ్ధి కూర్చుంది అనేది ప్రధానం కాదు. ఈ సౌకర్యం అనేది వారికి ఒక ఆత్మవిశ్వాసం నింపుతుందని చెప్పండి. ఈ ప్రభుత్వం మహిళల పట్ల చూపెట్టేటువంటి ఒక ఆదరణ కనబడుతుందని చెప్పండి. దాంతో పాటుగా ఉచిత వైద్య సదుపాయం అన్నిటికంటే ముఖ్యం విద్యా వైద్యం అని చెప్పండి. ఇవాళ వైద్యానికి సంబంధించి గతంలో ఆరోగ్యశ్రీ అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా అమలు చేయాలని పెట్టినటువంటి ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అది ఏ విధంగా నీరు కాచపడ్డది, ప్రజానీకంపై ఏ విధంగా వైద్యం ఆర్థిక భారం కాబోతుందని గ్రహించి 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించాలని చెప్పి తీసుకోవటం, దానితో ఇతర గ్యారెంటీకి సంబంధించి కూడా 10 లక్షల రూపాయలు పేర్కొంటాం.